అక్కడొక చిన్న పార్కున్నది. ఎంతోమంది పిల్లలు, కొందరు ఒంటరిగాను, కొందరు తల్లులతోటి వచ్చి అందులో ఆడుకుంటున్నారు. నాకు వాళ్ళని చూస్తే ఎంతో ముద్దొచ్చింది. ఒక్క క్షణం వాళ్ళ ఆటలు చూస్తూ అలా నిలబడిపోయాను. నాకు తెలియకుండానే నా ముఖంలోకి చిరునవ్వు వచ్చింది. కొందరు పిల్లలు నన్ను చూసి దూరంగా తొలగిపోయారు. ఒకరిద్దరు సాహసించి నా దగ్గరకు వచ్చి కళ్ళు పెద్దవి చేసి భయంతోనూ ఆశ్చర్యంతోనూ నన్ను చూస్తూ నిలబడిపోయారు. నా వెనుకను కొంచెం దూరంలో ఒకళ్ళిద్దరు పిల్లలు నన్ను చూసి పరిగెత్తుకెళ్లి తల్లులను కౌగిలించుకొని మమ్మీ మమ్మీ దెర్ ఇస్ బ్లాక్ మమ్మీ అని అన్నారు. అంటే నల్లని మనిషమ్మా అని చెప్తున్నారు. ఇంకొకడు అమ్మా ఈ నల్లటైనా పిల్లల్ని ఎత్తుకుపోతాడా అని అన్నాడు. ఇంకొకడు అమ్మా అతనెప్పుడు స్నానం చేయడా అని అన్నాడు. వాళ్ల తల్లులు వాళ్ల నోళ్లు నొక్కి తప్పు, అలా అనకూడదు, ఇంకెప్పుడైనా అలా అంటే దెబ్బలు తగులుతాయి, జాగ్రత్త అని భయపెట్టారు. నా దగ్గరకొచ్చిన పిల్లలను చూసి వాళ్ల ధైర్యానికి సంతోషించి హలో అని వాళ్లను పలకరించబోయాను. వాళ్లు హడలిపోయి పారిపోయారు. నవ్వుకుంటూ నా దారిన నేను ముందుకు సాగాను. ఎంతో దూరం వెళ్లనక్కర్లేకుండానే ఒక వీధిలో స్టేషన్లో ఆసామి చెప్పినట్లు గదులు అద్దెకివ్వబడును అనే బల్లలు కనపడ్డాయి. అలాంటి ఒక ఇంటి ముందుకు వెళ్లి గుమ్మానికున్న బొత్తాయి నొక్కి నిలబడ్డాను. ఒక ముసలమ్మ తలుపు తీసి నా ముఖం కేసి చూసి ఎంతో అసహ్యంతో ఓ అని భళ్ళున తలుపేసుకొని చక్కా పోయింది. నవ్వుకుంటూ నేను మరో ఇంటికి వెళ్లాను. అక్కడ ఒక నడీ వయస్సావిడ తలుపు తీసి నన్ను ఎగాదిగా చూస్తూ ఏం కావాలి అని అన్నది. గది కావాలి అన్నాను. గదులు ఖాళీ లేవండి, వెరీ సారీ అని మర్యాదగా అబద్ధమాడి వెళ్లిపోయింది. మరొక చోటకు వెళ్తే ఆ ఇంటావిడ నన్ను బోంట్లకు తమ గది అద్దెకివ్వడం ఇష్టం లేనట్లు ముఖంలో ప్రకటిస్తూ బోలెడంత అద్దె చెప్పింది. ఆవిడ భావం గ్రహించుకొని మరొక చోటకు వెళ్తే ఆ ఇంటావిడ తాను గది అద్దెకివ్వడం ఇష్టం లేనట్లు మొహంలో ప్రకటిస్తూ బోలెడంత అద్దె చెప్పింది. ఆవిడ భావం గ్రహించుకొని బయటపడ్డాను. ఇంకొక చోటి దగ్గర ఒక ముసలమ్మ తలుపు తీసి ఏ దేశం మీది, ఆఫ్రికా దేశమా అని అన్నది. కాదు, ఇండియా అన్నాను. ఓహో ఇండియా, చాలా సంతోషం. అక్కడ ఎవరైనా మహారాజు బిడ్డవా అని అంది. నేను నవ్వుతూ కాదు అన్నాను. నేను మహారాజునేమి కాదు, మామూలు వాడినే, ఇక్కడ చదువుకోడానికొచ్చాను, గది కావాలి అన్నాను. నవ్వుతూ విచారం వ్యక్తం చేస్తూ ప్రస్తుతం ఖాళీ లేదు, ఒక వారం రోజుల్లో ఒక గది ఖాళీ అవుతుంది, అప్పుడు వస్తే ఇస్తాను అంది. ఆ మాటకే సంతోషించి మరికొంత దూరం ముందుకు నడిచి వెడుతుండగా మన దేశస్థుడొకతను నాకెదురుగుండా వస్తున్నాడు. నా ప్రాణం లేచొచ్చినట్లయింది. రక్షించావు నాయనా అనుకున్నాను. అతన్ని ఆపి గుడ్ మార్నింగ్ అని నా అవస్థ చెప్పి ఏం చెయ్యాలో నాకు సలహా ఇవ్వమన్నాను. సరే నాతోటిరా అని కొంచెం సమీపంలో ఉన్న ఇండియన్ అసోసియేషన్ అని బల్ల కట్టబడిన ఒక పెద్ద ఇంటిలోనికి తీసుకువెళ్లి అక్కడ హాలులో నన్ను కూర్చోబెట్టి తను ఎదురుగుండా కూర్చొని ఇక చెప్పు నీ సంగతి అన్నాడు ఇంగ్లీష్లో. అక్కడికి చాలామంది మన దేశస్థులు లోపలికి వచ్చేవాళ్లు పోయేవాళ్లు కనబడ్డారు. నేను నా సంగతంతా చెప్పాను. అతను సావకాశంగా విన్నాడు. తను బెంగాలీవాడినని చెప్పాడు. ఇంకా ఏదో చెప్పబోతుంటే చూడగానే తెలుగువాడిలా కనపడే వ్యక్తి ఒకరు లోపలికి వచ్చారు. నా ఎదుటున్న బెంగాలీ అతను హలో రాజు, కమ్ హియర్ అని పిలిచాడు. అతను వచ్చి నిలబడ్డాడు. కూచో, అతను మీవాడు, మీ ప్రాంతం నుంచి వచ్చాడు, గది కోసం తిరుగుతున్నాడట. నువ్వేదైనా అతనికి గది చూపించి ఎక్కడో ఒకచోట ప్రవేశపెట్టు పాపం, లేకపోతే చాలా ఇబ్బంది పడతాడు. మనం ఒకళ్ళకొకళ్ళం చేదోడు వాదోడుగా ఉండకపోతే ఇక్కడ ఎలా బ్రతుకుతాం, ఏమంటావ్ అన్నాడు మందహాసంతో. ఓ తప్పకుండా, అలాగే చూస్తాలే, నువ్వెళ్ళు అన్నాడు రాజు. అతను లేచి అబ్బాయి మనం మళ్ళీ కలుసుకుందాం, ఈ రాజు మీ ప్రాంతం వాడే, చాలా మంచివాడు, మీకు కావలసిన సాయం చేస్తాడు. నాకు పని ఉంది, నేను వెళ్తున్నాను అని నా కరచాలనం చేసి వెళ్ళిపోయాడు. అతను ఖాళీ చేసిన కుర్చీలోకి రాజు వచ్చి కూర్చొని ఏం బాబూ, మీదే ఊరు, ఎక్కడ్నుంచొచ్చావు, ఎప్పుడొచ్చావు, సంగతి సందర్భాలన్నీ చెప్పునాయనా అంటూ తనది భీమవరమని అందుచేత తెలుగువాడినని క్షత్రియుడనని చెప్పుకొని
ఇంక చెప్పు నీ సంగతి అన్నాడు. టూకీగా ఒక్క అక్షరం కూడా పొల్లుపోకుండా అప్పటి వరకు జరిగిన వృత్తాంతమంతా చెప్పాను. నీ సామాను అది ఎక్కడుంది అన్నాడు. స్టేషన్లో పెట్టాను అన్నాను. సరే అయితే లే వెళ్దాం, నీ సామాన్ తీసుకుని నా గదికి చేరుకుందాం. నీకు గది దొరికే వరకు నా దగ్గర ఉందువుగాని నీకేమీ ఇబ్బందుండదు, సుఖంగా ఉంటుందిలే అన్నాడు. నేను బయలుదేరి స్టేషన్కు వెళ్లి సామాన్ తీసుకుని అక్కడ నౌకర్లకు మామూలు చెల్లించుకుని రాజు గదికి చేరుకున్నాను. నేను కొంతసేపు సుఖంగా అక్కడ విశ్రమించాను. సాయంత్రం 4 గంటలకు నేనేం చెప్పకుండానే ఇంటావిడ నాకు టీ, రొట్టె వగైరా తీసుకొచ్చి బల్ల మీద అమర్చింది. నేనది ఆరగించి ఆ గదిలో పుస్తకాలు తిరిగివేస్తూ కాసేపు కూర్చునేసరికి రాజు కాలేజీ నుంచి వచ్చాడు. ఏవండి, సావకాశంగా విశ్రాంతి తీసుకున్నారా, టీ తీసుకున్నారా అని అడిగాడు. ఆ అన్నీ అయినాయి, ప్రాణం ఎంతో హాయిగా ఉన్నదిక్కడ అన్నాను. రాజు పుస్తకాలక్కడ పడేసి స్నానాల గదిలోకి వెళ్లి ముఖ ప్రక్షాళన చేసుకుని వచ్చేసరికి ఇంటావిడ మళ్లీ అతనికి నాకు టీ, పలహారాలు తీసుకొచ్చింది. నాకేమీ వద్దు అన్నాను. అప్పుడు తను నాకు నేర్పిన ప్రథమ పాఠం ఏమిటంటే, ఇక్కడ ఏ వేలప్పుడు ఎవరు ఇచ్చినా టీ మట్టుకు వద్దనకూడదు. మన దేశంలో కాళ్లు కడుక్కోవడానికి నీళ్లు, సేద తీర్చుకోవడానికి చల్లని మంచినీళ్లు గుమ్మంలోకి రాగానే ఇచ్చినట్లు ఈ దేశంలో అన్ని వేళలా కష్టంలోనూ సుఖంలోనూ కూడా ముందు టీ ఇస్తారు, అది వద్దనకూడదు అన్నాడు రాజు. టీ తీసుకున్న తరువాత నా చరిత్ర సవిస్తారంగా చెప్పమని రాజు అడిగాడు. అసలు ఏ ఊరు అన్నాడు. నేను మొగల్తూరు అన్నాను. ఏమిటి మొగల్తూరే? మాకు దగ్గరవాడివేనన్నమాట. ఆ ఊళ్ళో మా బంధువులు కూడా చాలామందున్నారు. మాది పూర్వం పోడూరులే అన్నాడు. తరువాత నా సంగతంతా వివరంగానే చెప్పగా సావధానంగా విన్నాడు. నాకేదైనా గది చూపెట్టి కాలేజీలో చేర్పించి సాయం చేయమని కోరాను. అలాగే, తప్పకుండా చేస్తాను. ఇదో పెద్ద సాయమా ఏమిటి? పరదేశంలో మనం ఒకళ్ళనొకళ్ళు సహాయం చేసుకోకపోతే పరాయి వాళ్ళు ఎవరు ఏం చేస్తారు? ఈ పూట కాసేపు బయటకు వెళ్లి పార్కులో కూర్చుని కబుర్లు చెప్పుకుందాం, రేపు ఉదయాన్నే గది చూద్దాం అని అన్నాడు. మేమిద్దరం బయలుదేరి దగ్గరలోనే ఉన్న పార్కులోకి వెళ్లి కూర్చున్నాము. అప్పటికే సుమారు 6 గంటలైంది. బాగా చీకటి పడిపోయింది. అయినా జనం కిటకిటలాడుతున్నారు. ఆడ మగ ఎంతో మంది. అది వరకు అక్కడ ఆడుకుంటున్న పిల్లలందరూ బిలబిలలాడుతూ తొందరగా ఇళ్లకు పరుగులు పెడుతున్నారు. పార్కులోకి వచ్చిన వాళ్లల్లో చాలా మంది యువతీ యువకులు జంటలు జంటలుగా బల్ల మీద కొందరు, కింద ఉన్న గడ్డి మీద కొందరు కూర్చొని పడుకొని నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ మధ్య మధ్య ఊపిరాడకుండా గాఢాలింగనము, చుంబరాదులు కావిస్తూ ఈ ప్రపంచం మరచి మరో ప్రపంచంలో ఉండిపోయారు. అందుచేతను మాకేసి చూసిన వాళ్లే ఎవరూ కనపడలేదు. తమరు తప్ప ఆ పార్కులో ఇంకెవ్వరూ లేనట్లుగానే భావించుకొని ఆనందిస్తున్నారు. అందుచేతను మేము హాయిగా గడ్డి మీదనే ఒకచోట సుఖంగా కూర్చున్నాం.